జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని మంత్రి వివేక్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ పథకాలే కాంగ్రెస్ ని గెలిపిస్తాయన్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు మంచి వాతావరణం ఉందన్నారు. అజరుద్దీన్ సేవలు చూస్తే మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. రాజస్థాన్ లో 10 రోజుల ముందు పోటీ చేసే అభ్యర్థిని మంత్రిని ఎట్లా చేశారో బీజేపీ చెప్పాలని ఆది శ్రీనివాస్ అన్నారు. జూబ్లీ హిల్స్లో చాలా పాజిటివ్ వాతావరణం ఉంది. వన్ సైడెడ్ అయిపోయింది ఎలక్షన్. ప్రజలు ఏదైతే కేటీఆర్ అంటున్నారు 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేసింది, అసలు 12 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసింది చెప్పట్లేదు. నిజంగానే జూబ్లీ హిల్స్లో పరిస్థితులు అభివృద్ధిలో శూన్యం. ఏ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. డ్రైన్స్ అట్లానే ఉన్నాయి, రోడ్స్ అట్లానే ఉన్నాయి. ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి. ఇప్పుడు నేను 3 months నుంచి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో డెఫినెట్లీ ప్రజలు దాన్ని గుర్తించి ఈసారి కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తారు. మైనారిటీ ఓట్స్ కాదు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఒక వ్యక్తి ఉండేవారు ముస్లిం నుంచి. 3 ఎమ్మెల్యేస్ గెలవలేదు. ఎమ్మెల్సీ లీగల్ ఇష్యూ అయింది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ గవర్నర్ కోటాలో ఛాన్స్ ఉంది. ఏదో ఒక ఛాన్స్తో డెఫినెట్లీ ముస్లింకి ఇచ్చే. ఏం కేసెస్ ఏం లేవు కదా కేసెస్. జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మంచి మెజార్టీతో గెలుస్తుంది. ప్రజలందరూ కూడా మరో 3 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పని ఆలోచిస్తున్నారు. మంచి ట్రెండ్ కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మాకు అవకాశాలు ఉన్నాయి. అందులో అజరుద్దీన్ గారికి ఇచ్చిన మంచి క్రికెటరు, దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వారి అనుభవాన్ని ఉపయోగించుకొని చెప్పండి మాకు వారికి కూడా జరిగింది. ఇప్పుడు రాజస్థాన్లో ఏకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ అభ్యర్థిని మంత్రిగా చేసారు. అక్కడ 20 రోజుల ముందు పోలింగ్ ఉందని రాజస్థాన్లో మా పీస్ అధ్యక్షుడు నిన్న రోజు చెప్పి మీరు చూసారు కావచ్చు. రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే 20 రోజుల ముందు ఏకంగా మంత్రిని చేశారు. ఇక్కడ మేము ఇంతకుముందు క్రికెటర్గా వారు చేసిన సేవలు గుర్తుంచుకున్నాము. వారికి మంత్రి పదవిలో చక్కటి పదవిని అందివ్వడం జరిగింది. రైట్ అన్న, వాళ్ళు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళే తప్ప వేరే కాదు కదా. వాళ్ళకు ఈ కేటీఆర్కు ఫక్తు రాజకీయాలు చేసే ఆలోచన తప్ప మరొకట్లేదు. ఈరోజు ఓ క్రికెటర్ను అవమానపరిచే విధంగా వాళ్ళు మాట్లాడి కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ కూడా కాంపిటేటివ్ కరెక్ట్ కాదు. రాజస్థాన్లో వాళ్ళ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చి మేము ఓ క్రికెటర్గా వారు చేసే సేవలు గుర్తించి ఈరోజు ఇస్తున్నాం. అది గుర్తించి